ఈసారి ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, అంతకు మించి అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనమాట. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే ఆ షూటింగ్ లొకేషన్ నుంచి పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు పొద్దున్నే ఒక పిక్ అయితే వచ్చిందనమాట. ఆయన అయితే పోలీస్ డ్రెస్ లో అయితే ఉన్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం కూడా ఆ షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో అయితే లీక్ అయింది. ఇంకా ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారితో పాటు శ్రీలీల కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలనే. ఇంక ఇది పక్కన పెడితే సరిగ్గా 2-3 నెలల క్రితం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ పైన చాలా మంది చాలా రకాల కామెంట్స్ అయితే చేశారు. కానీ ఒక్కసారి ఈ షూటింగ్ పిక్ అయితే చూడండి, ఆయన డెడికేషన్ ఎలాంటిదో మీకే తెలుస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన కొత్త సాంగ్ ప్లస్ మేకింగ్ వీడియో, అంటే ఆ కొత్త సాంగ్ యొక్క మేకింగ్ వీడియో అనమాట. అది 18వ తారీఖున, అంటే రేపైతే మన ముందుకైతే రాబోతుంది. దానికి సంబంధించే వీళ్ళు ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా 20న వైజాగ్ లో జరిగిద్దని మనం అయితే అనుకున్నాం కదా. అయితే ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి. 21వ తారీఖున హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టే ఆలోచనలో వీళ్ళైతే ఉన్నారు. మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే వస్తుంది. ఇంకా యుఎస్ లో హరిహర వీరమల్లు $200K అయితే క్రాస్ అయిందనమాట. నిన్నే మనం అయితే మాట్లాడుకున్నాం 140K ఉందని. ఒక రోజులో 60K జంప్ అయితే ఉంది. ఇదే విధంగా ఈ 7 రోజులు కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా డే 1 మనం అయితే 1 మిలియన్ ప్లస్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా చూస్తాం. ఇంకా మన ఏపీ తెలంగాణలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షోలు ఏవైతే ఉన్నాయో అయితే 1 PM కి లేకపోతే 3 PM కి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డే వీళ్ళైతే 6 నుంచి 7 షోలు వేసే ప్లానింగ్ లో సినిమా టీం అయితే ఉందన్నమాట. టికెట్ హైక్స్ కూడా ఈ సినిమాకి అయితే రాబోతున్నాయి. ఇదన్నమాట మ్యాటర్. మరి రేపు మేకింగ్ వీడియో ఏ టైం కి రిలీజ్ చేస్తారు అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. ఆ టైం తో పాటు ఒక కొత్త పోస్టర్ అయితే ఈ రోజు సాయంత్రం అయితే మీ ముందుకైతే వస్తుంది. కాబట్టి ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. గుర్తుండగా మరొక 7 రోజుల్లో వీరమల్లు ఆగమనం. మరి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.